మెగాస్టార్ చిరంజీవి తన 157వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నవ్వించి చాలా కాలం అవుతుంది. కమ్‌బ్యాక్ తర్వాత ఆయన కామెడీ చిత్రాలకు పూర్తిగా దూరమయ్యారు. 'వాల్తేరు వీరయ్య'లో వీరయ్య పాత్రలో నవ్వించినా అది పూర్తి స్థాయిలో ఫుల్‌ఫిల్ కాలేదు. మాస్ కోణంలోనే ఆయన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. సరిగ్గా ఇదే సమయంలో అనిల్ రావిపూడి సరైన కామెడీ స్క్రిప్ట్ చెప్పడంతో చిరంజీవి కాదనకుండా ఓకే చేశారు. ఇది పక్కా కామెడీ ఎంటర్‌టైనర్. అనిల్ మార్క్‌లో సిద్ధమైన స్క్రిప్ట్ ఇది. మెగా ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడు. ఈ స్టోరీకి చిరంజీవి ఎంతగా కనెక్ట్ అయ్యారో ఇప్పటికే లీక్ కూడా ఇచ్చేశారు. చాలా కాలం తర్వాత చేయబోతున్న గొప్ప కామెడీ చిత్రంగా అభివర్ణించారు. షూటింగ్ కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్‌తో పనిచేసే అనుభవం కోదండరామిరెడ్డితో చేస్తున్నట్లు ఉంటుందని ముందుగానే తేల్చేశారు. ఈ చిత్రానికి 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్ పెడతారని సమాచారం. మెగాస్టార్‌లో కామెడీ టీన్ జానది చిన్నప్పుడే బీజం పడింది. ఆయన కెరీర్ ఆరంభంలో వైవిధ్యమైన కామెడీ పాత్రలు పోషించి అలరించిన వారే. కాలక్రమంలో మాస్ యాక్షన్ స్టార్‌గా మారారు గానీ, చిరంజీవిలో కామెడీ సెన్స్ అన్నది ఎప్పుడూ హైలైట్‌గానే ఉంటుంది. అయితే అనిల్ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారట. అందులో ఒకటి పూర్తి కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తుంది. మరో పాత్ర అంతే సీరియస్‌గానూ సాగుతుందని చెప్పొచ్చు. చిరంజీవి మాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ పాత్రను అనిల్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. చిరంజీవితో సినిమా అంటే నవరసాలు ఉండాల్సిందే. అనిల్ కూడా అన్ని రసాలు సమపాళ్లలో సిద్ధం చేస్తాడు. దీన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా తెలియజేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. 'లైలా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ఈ విషయాన్ని తెలిపారు. అనిల్ రావిపూడితో సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమన్నారు. ఆ సినిమా సెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మూవీ ఇంకా పట్టాలు కూడా ఎక్కకముందే ఈ మూవీ టైటిల్ విషయం బయటకు రావడంతో వైరల్ అవుతుంది. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీకి 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్‌ని పెట్టాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆయన సజెస్ట్ చేసినట్టుగా ఇదే టైటిల్‌ని మేకర్స్ ఫిక్స్ చేస్తే సరిగ్గా సంక్రాంతి సీజన్‌కు పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ అవుతుంది ఈ మూవీ. మరి అనిల్ రావిపూడి, చిరంజీవి ఈ మూవీ టైటిల్ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా ఫుల్ వినోదం పంచేలా ఉంటుందట. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలని మెగాస్టార్ చూస్తున్నాడు. అనిల్ కూడా మరోసారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. వేసవిలో అనిల్ రావిపూడితో మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని ఆయన తెలిపారు. ఇక ఈ మూవీ కంప్లీట్‌గా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని ఎక్సైటింగ్‌గా ఉందని స్వయంగా చిరంజీవి వెల్లడించడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. మరి ఈ చిత్రంతో చిరంజీవి ఎలాంటి విజయం సాధిస్తాడా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.